పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొరతవాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ లేఖ రాస్తూ ఈ విలువైన మాటలు తెలియజేస్తూ వస్తున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు చెప్పండి నూతన సృష్టి, పాతవి గతించాలి, పాతవి గతించెను, ఇదిగో కొరతవాయెను. అసలు ఈ కొరింథీ సంఘానికి ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీ సంఘానికి ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 6 నుంచి చదువుకుందాం. అయితే సహోదరుడు ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే ఇదొక లోపం. సంఘంలో ప్రియ దేవుని బిడ్డలారా ఉన్నటువంటి లోపాలను పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. అందులో ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట, అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఎక్కడంట? 6వ వచనం ఉంది, సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము, అంతకంటే అన్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడినచుట మేలు కాదా? అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషికులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. సంఘములో ఈ బ్యాచీలు ఉన్నాయి. కొరింథీ సంఘములో ఇటువంటి దుర్గుణాలతో ఉన్నటువంటి బ్యాచీలు, గుంపులు ఉన్నాయి. సంఘానికి మాత్రం అటెండ్ అవుతారు, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా లోపట ఉన్న వేరు మాత్రం చావదు. లోపల పనిచేసి వేరుంది, ఆ వేరు మాత్రం చావట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుచూ ఉన్నారు. అసలు తగ్గింపు అనేది, సహనం అనేది, సహించుట అనేది వారి జీవితాల్లో లేదు. నా వ్యాజ్యమే కరెక్ట్ అని వ్యాజ్యమాడటం, పోట్లాడటము, నా వాదమే పై స్థాయిలో ఉండాలి, నా వాదము కరెక్ట్ కాబట్టి నా వాదమే నిలబడాలి అనే విధంగా ఒకరి మీద ఒకరు హెచ్చించుకుంటూ ఆ విధంగా వ్యాజ్యమాడుతూ ఉన్నటువంటి లక్షణం ఆ సంఘంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి సంఘాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఆనాడు కొరింథీ సంఘంలోని కాదు, ఇప్పటికీ కూడా ఆ విత్తనాలు, ఆ జీన్స్ పనిచేస్తూనే ఉన్నాయి. చాలామందిలో పనిచేస్తూ ఉన్నాయి. చర్చికి వస్తూ ఉన్నాం, కానీ వాళ్ళకి మాకు మాటలు లేవండి. అసలు వాళ్ళకి మాకు మాటలు లేవండి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకూడదు. ఏమ్మా అంత సమస్య ఏంటి? మేము పోట్లాడుకున్నామండి ఒక విషయంలో, అది మీకు చెప్పకూడదులేండి. అది మేము పోట్లాడుకున్నా మీకు చెప్పకూడదు. ఏ విషయం మేము చెప్పకూడదు. అది ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ వ్యాజ్యాలు వస్తూనే ఉన్నాయి. ఇవి చావట్లేదు. ఇక మనం చూస్తున్నాం, ఒకరి మీద ఒకడు అవిశ్వాసుల ఎదుటనే, లోకము నవ్వుకునే విధంగా, అన్యులు నవ్వుకునే విధంగా, అరే వీళ్ళు నిన్నే కదా చర్చికి వెళ్ళొచ్చింది అని వారు చాటున గుసగుసలు ఆడుకునే విధంగా అవకాశం ఇస్తుంది. అవిశ్వాసుల ఎదుటనే ఈ చర్చిలో ఉన్న ఇద్దరు వ్యాజ్యమాడుకుంటున్నారు. కలిసి దేవుని మందిరంలో ఆరాధించారు, కలిసి దేవుణ్ణి ప్రార్థించారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఈ వ్యాజ్యాలు చావట్లా.
ఈ వ్యాజ్యాలు పోవట్ల. అది కూడా అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యం ఆడుకుంటూ పలచనవుతూ ఉంది ఆనాటి కొరింథీ సంఘము. ఆ జీన్స్ ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కొన్ని సంఘాల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. నీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగితే, నువ్వు కావాలని అన్యాయం చేస్తే నువ్వు ఎప్పటికీ దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు. ఇక్కడ కొన్ని బ్యాచీలు ఉన్నాయి, కొన్ని గ్రూపులు ఉన్నాయి. సంఘము వెలుపట కాదు, సంఘములోనే. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 9 చదివితే మోసపోకుడి అని చెప్పి ఇవన్నీ ఎత్తి చూపించాడు. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోకులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనుషుల్లో కేవలం ఏదో అవసరం కోసం దేవుని నమ్ముకున్న వారు ఉన్నారు, కానీ ఇవి మాత్రం చావట్లేదు, ఇవి మాత్రం మారట్లేదు. కుటుంబాల్లో వెతికినా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బ్యాచ్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందుకే కుటుంబాలు ఈనాడు సమాధానం లేదు, ఐక్యత లేదు. ఈ బ్యాచ్లు ఎక్కువ ఉన్నాయి, ఈ గుంపులు ఎక్కువ ఉన్నాయి, మారు మనసు లేని గుంపులో. ప్రియ దేవుని బిడ్డ, ఇలా ఉంటే మీరు ఎప్పటికీ నూతన సృష్టిగా ఉండలేరు అంటున్న అపోస్తలుడైన పౌలు. ఇలా ఉంటే మీరు ఎప్పటికీ నూతన సృష్టిగా ఉండలేరు. కానీ మీరు క్రీస్తు యేసులోకి వస్తే, చెప్పండి, క్రీస్తు యేసులోకి వస్తే ఈ పాతవి అన్నీ గతించిపోవాలి. ఆమని చెప్పండి. పాతవి గతించాలి. ఈ లోపల పెట్టుకొని హల్లెలూయా స్తుతి మహిమ అంటే దేవుడు మైమర్చిపోడు. నువ్వు పాడుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మైమర్చిపోడు. ఈ పాతవి గతించాయా అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? లోపల నీలో కుళ్ళు చావదు, కుతంత్రం చావదు, ఈర్ష్య చావదు, అసూయ చావదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ నీలో ఇటువంటి పాతవి గతిస్తాయి. క్రీస్తు యేసులోకి వచ్చాను అని చెప్పుకున్న నీలో ఇంకా పాతవి ఉంటే నువ్వు ఎప్పటికీ నూతన సృష్టిగా నీవు కనబడలేవు. పాతవి నీలో పనిచేస్తావంటే నువ్వు ఎప్పటికీ దేవునిలో నిలబడలేవు, నువ్వు నిలబడలేవు. ప్రియ దేవుని బిడ్డరా, ఈ పాతవి గతించిపోవాలి. అందరం చెప్తాం హల్లెలూయా. పాతవి గతించాలి. ఈ స్వభావాలు, ఈ లక్షణాలు లోపల దాచిపెట్టుకున్నంత కాలము అవి గూడు కట్టుకుంటాయి, కానీ నీ ఆత్మీయ జీవితాన్ని మాత్రం అవి ఎదగని కూడా అడ్డుపడతా ఉంటాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ సంఘానికి ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తూ, ఇవన్నీ మీలో ఉంటే మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అంటున్నాడు. మీలో పాతవి గతించాలి అంటున్నాడు. మీలో మార్పు రావాలి, నూతన సృష్టిగా మారాలి అంటున్నాడు. ఆమెను చెప్పండి హల్లెలూయా. విత్తనము మొలకెత్తాలంటే ఆ విత్తనము చావాలి, అది చావాలి. అది పగలగొట్టబడితేనే, అది పగిలితేనే పొట్టలో నుంచి క్రొత్త చిగురు పుట్టుకొస్తుంది. నీలో ఆ పాత స్వభావం చావకపోతే నువ్వు ఎప్పటికీ నూతన సృష్టిగా నువ్వు ఉండలేవు, మారలేవు. నీలో ఉన్న తప్పేంటి నీకు తెలుసు, నీలో ఉన్న లోపం నీకు తెలుసు. అయినా సరే నేను నీతిమంతుడిని అని గొప్పగా నువ్వు చూపించుకున్నంత మాత్రం చేత నువ్వు ఎప్పటికీ దేవుని ముందు నీతిమంతుడిగా నువ్వు కనబడలేవు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. గలతీ పత్రిక కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 18 చదువుకుందాం. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. స్పష్టమయ్యున్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి నీలో గతించిపోయినాయా? ఒకవేళ ఈ ముళ్ళ పొదలు, ఈ ముళ్ళ కంపలు నీలో అలాగే ఉన్నాయా? ఈర్ష్య చావదు, కుళ్ళు చావదు, కుతంత్రం చావదు. ఇవి లోపల ఉన్నంత కాలము నువ్వు ఎప్పటికీ నూతన సృష్టిగా నీవు మారలేవు.
నూతన సృష్టిగా నువ్వు మారాలంటే ఇవన్నీ గతించిపోవాలి. అందరం చెప్తాం హల్లెలూయా. ఇవన్నీ గతించిపోవాలి. ఇవి గతించిపోకుండా నేను నూతన సృష్టిగా మారాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను అంటే ప్రభు మెచ్చుకోవడం. నువ్వు ఖచ్చితంగా ఆ మార్పును దేవుని చూపించాలి, మనిషి కాదు, దేవుని చూపించు. దేవుడు మెచ్చుకో, నీ భక్తిని దేవుడు మెచ్చుకోవాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇంతకుముందు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ గతించిపోతే నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. సమస్తమును క్రొత్తవిగా మారాలి. ఇక మనం చూస్తున్నాం 22వ వచనంలో 5:22 అయితే ఆత్మఫలమేమనగా అని చెప్పి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఇవన్నీ కూడా ఫలాల యొక్క రుచులు. ఒకనాడు జీవితం ఇది, పాత జీవితం ఎలా ఉంది, క్రొత్త జీవితం ఎలా ఉండాలంటే నీలో కుళ్ళు కుతంత్రాలకు బదులుగా, ఈర్ష్య ద్వేష అసూయాలకు బదులుగా ప్రేమ ఉండాలి. ప్రే దేవుని బిడ్డారా, సంతోషం. ఒకరు బాగుపడుతుంటే సంతోషం ఉండాలి. ఒకరు బాగుపడుతూ కొంతమంది సంతోషం ఉండదు, కొంతమందికి బాధ ఉంటుంది. అరే చూస్తూ ఉండు కానీ మన కంటి మంది పెద్దోడిపోయాడరా. కొంతమందికి బాధ ఉంటుంది. ప్రార్థనే. ఈ ముళ్ళ కంపలు పోవు, ఇవి తీసేసుకోలేని బలహీనతలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డరా, నువ్వు మారాలి. నువ్వు మారితే దేవుడు మెచ్చుతాడు. ఇవి నీలో అలాగే పనిచేస్తూ ఉంటే దేవుని బిడ్డరా, నువ్వు ఎప్పటికీ నువ్వు ఎదగవు, నువ్వు ఎదగలేవు. సమాధానము చెప్పండి. ఈనాడు ఎంతమంది సమాధానం కోసం పరుగులు తీస్తున్నారు, సమాధానం కొరకు ప్రయత్నిస్తున్నారు. దేవుని బిడ్డరా, దేవుని ప్రజల మధ్యలో కూడా సమాధానం లేకపోతే అసలు ఇక ప్రపంచంలో వెతికినా అది దొరికిద్దా? దేవుని ప్రజలము అని చెప్పుకునే వారి మధ్యలోనే సమాధానం లేకపోతే ఎలాగో నువ్వు ఎప్పటికీ నూతన సృష్టిగా నువ్వు మారుతావు. చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మనము నిన్నటి వారమే. దేవుని బిడ్డలు, అందరితో సాధ్యమైనంత వరకు శక్యమైతే సమస్త మనుషులతో నీవు సమాధానము కలిగి ఉండు. సమాధానము కొరకు ప్రయాసపడు. నీవే సమాధానాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు ఎప్పటికీ నూతన సృష్టిగా మారవు. నీలో ఈ పాతవి గతించకపోతే నువ్వు ఎప్పటికీ కూడా నూతన సృష్టిగా మారవు. దేవుని బిడ్డ, సమాధానం కొరకు నువ్వు పడే ప్రయాస ఎంత? తెంచుకోవడం చాలా ఈజీ, కట్ చేయడం చాలా ఈజీ. కానీ సమాధానం కొరకు నీవు ఎంత మట్టుకు నువ్వు ప్రయాసపడుతున్నావు? మాకు మాటలు లేవు అని చెప్పుకోవడం చాలా ఈజీ. కానీ మేము సమాధాన పడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దేవుని వాక్యం మమ్మల్ని సమాధానపరిచింది అని చెప్పుకునేవారు కావాలి సంఘములు. అటువంటి వారు సంఘములో వర్ధిల్లుదురుగాక. దీర్ఘశాంతము. ఈనాడు కుటుంబాలలో దేవుని బిడ్డరా చెప్పండి, ఏమి లేదు, ఆ దీర్ఘశాంతం లేదు. మనిషికి ఎంత తొందరో, మాట్లాడే విషయంలో ఎంత తొందరో, తర్వాత ఇటువంటి అపార్థం వస్తుందో అనే ఆలోచన లేకుండా త్వరగా మాట్లాడేస్తారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. దేవుని బిడ్డరా, అసలు దీర్ఘశాంతము అనేది కనబడట్లా. ఈనాడు నీలో దీర్ఘశాంతము ఉన్నదా? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒకనాడు నేను పూర్వమందు దూషకుడును, హింసకుడును, హానికరుడును, సంఘముని హింసించిన వాడును. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయాడంటే కొడతా ఉన్నా సరే మౌనంగా ఉండిపోయాడు. అంతే. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినను మాట్లాడలా. ఎంత కోపిష్టో, కానీ ఇప్పుడు అంతగా సాత్వికుడిగా మారిపోయాడు. అంత దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈనాడు నీవు దేవునితో సహవాసం చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నీలో వెతికితే అటువంటి దీర్ఘశాంతం కనబడిద్దా? కోపం వస్తే ఏది పడితే అది మాట్లాడుతున్నావు, నీలో దీర్ఘశాంతం ఉంటుందంటావా?
కోపం తగ్గాక నా అంతటి మంచోడు లేడు అని చెప్పుకోవడం చాలా ఈజీ. కానీ కోపం వచ్చినప్పుడు నా అంతటి దీర్ఘశాంతుడు లేడు నువ్వు చెప్పుకోగలవా? అటువంటి సాక్ష్యం నువ్వు సంపాదించుకోగలవా? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. దయాలత్వము, నీలో దయ ఉండాలి. కక్ష ఉండకూడదు, కుళ్ళు కుతంత్రాలు ఉండకూడదు, ఈర్ష్య అసూయలు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, దేవుడు దయగలిగినవాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. నీలో ఆ దయ దేవునికి కనబడాలి. దేవుని బిడ్డలారా, మంచితనము చెప్పండి, ఏముండాలి చెప్పండి? మంచితనము. ఇవన్నీ కూడా నూతన సృష్టికి కొన్ని గుర్తులు, కొన్ని సంకేతాలు. ఇవి మంచితనము. ఒకనాడు నీలో ఏ మంచి లేదు అని నువ్వే పాడబడతావు. నాలో వెతికిన ఏ మంచి లేదు నువ్వే ఒప్పుకుంటున్నావు. సరే, ఒకనాడు అయిపోయింది, ఈనాడు క్రీస్తులోకి వచ్చావు. నీలో ఉన్న ఆ చెడు చచ్చిపోయిందా? నీలో ఉన్న ఆ చెడు ఏదైతే దేవునికి నిన్ను దూరం చేసిందో ఆ చెడు చచ్చిపోయిందా? నువ్వు చంపుకోగలిగావా? మంచితనాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మారుతావు. విశ్వాసం ఏం చెప్పండి? నెక్స్ట్ విశ్వాసం. నువ్వు ఎంతకాలం అవుతుంది దేవుని నమ్మి? నిన్న మొన్న? ప్రియ దేవుని బిడ్డలారా, నీలో రోజు రోజుకి విశ్వాసం పెరగాలి, కానీ విశ్వాసాన్ని అవసరం కోసము నువ్వు దాన్ని వాడుకోకూడదు. ఏ పరిస్థితి వచ్చినా సరే నీలో విశ్వాసం పెరగాలి. దేవుని పట్ల విశ్వాసం పెరగాలి. దేవుని పట్ల విశ్వాసము పెరగాలి. దేవునికి నీవు నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట, నీవు నూతన సృష్టిగా మార్చబడుతున్నావు అంటే కొన్ని గుర్తుల్లో ఒక గుర్తో నువ్వు నిజ విశ్వాసిగా మారాలి. అవకాశవాదిగా కాదు, నిజ విశ్వాసిగా నువ్వు మారాలి. సాత్వికము. నెక్స్ట్ గుర్తేంటి? నెక్స్ట్ ఫలం ఏంటి? సాత్వికము. దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సాత్వికుడుగా నీ ఉంటే ముందు నీ కుటుంబాన్ని సంపాదించుకో, నీ కుటుంబాన్ని దగ్గర తీసుకో, తర్వాత భూలోకాన్ని నీవు స్వతంత్రించుకుంటావు. ఉన్నవారిని అయిన వారిని అందరం దూరం చేసుకొని నాకు మంచి నేను చాలా ఇదిగా అని అనుకుంటే కుదరదు. ముందు నీవు నీ కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో, నీ కుటుంబాన్ని దగ్గర తీసుకొని నేర్చుకో. దేవుని బిడ్డలారా, సాత్వికులు భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఈరోజు నీలో ఆ సాత్వికత కనపడాలి. ఒకనాడు లేదు, కానీ ఇప్పుడు నువ్వు నూతన సృష్టిగా మారావు అంటే గుర్తు నీలో సాత్వికత కనబడాలి, కనబడనుగాక. దేవుని బిడ్డలారా, చూస్తూ ఉన్నాం. లాస్ట్గా ఆశా నిగ్రహము. ఏం చెప్పండి? చాలా కుటుంబాల్లో ఉన్న పెద్ద సమస్య ఏదంటే ఇదే. వాళ్ళకుందే, మనకు లేదు. భార్యాభర్తల మధ్య ఎందుకు వస్తే గొడవలు? వాళ్ళకుందే, మనకు లేదు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మనం సంపాదించుకోలేకపోతున్నాం. వాళ్ళు ఎదిగిపోయారు, మనం ఇలాగే ఉండిపోయాం. వాళ్ళు బాగుపడిపోతున్నారు, మనం ఎలాగ ఉండిపోతున్నాం. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనం ఎలాగ ఉండిపోయాం. కోరికలు అదుపులో ఉంచుకోలేకపోవడం, కోరికలను అదుపులో ఉంచుకోలేకపోవడం చాలా ప్రమాదకరం. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. మనిషికి మితం అనేది ఉందా? కోరికలు చీమల పుట్ట లాంటివి అంట. అవి తవి కొద్ది వస్తూనే ఉంటాయి, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, నాకు చాలు అనేటువంటి ఆలోచన రాదు. జలకి ఎప్పుడేముంటుంది చెప్పండి? ఎమ్మో 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 ఎమ్మో, ఇదే పాట అంట. దేవుని బిడ్డలారా, ఈ ఆశా నిగ్రహము నీలో ఉండాలి. కోరికలను చెప్పుకునే గుణం. వాళ్ళు బాగుపడిపోయారు, మనం ఎట్లాగే ఉన్నాం. వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, మనం ఎట్లాగే ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వస్తాయి? లోపల నీలో పనిచేసే కోరికలు, లోక సంబంధమైన కోరికలన్నీ కూడా నిన్ను ఈ విధంగా రేకెత్తిస్తూ ఉంటాయి. అయిన వారిని దూరం చేస్తూ ఉంటాయి.
కానీ నువ్వు నూతన సృష్టిగా మారుతున్నావంటే ప్రియ దేవుని బిడ్డరా, ముందు నీలో సెల్ఫ్ కాన్ఫిడెంట్, నీలో ఆశా నిగ్రహము పెరగాలి. అప్పుడే నీలో నూతన సృష్టి అనేది కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డరా. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవాలి. నేను దేవుడిని నమ్ముకుని ఎంతకాలం అవుతుంది అని చెప్పుకోవడం చాలా ఈజీగా, నాలో పాతవి అన్నీ చచ్చిపోయినాయి అని చెప్పుకోవడం కావాలి. నాలో పాతవి చనిపోయాయి, నాలో ఉన్నది పాత వ్యక్తి కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ధైర్యంగా చెప్పాడు, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని చెప్పుకోగలిగిన దమ్మున్న క్రైస్తవులు సంఘంలో లేచుదురుగాక. ఎవరు చెప్పేవారు? నేను చచ్చిపోయాను, నా పాత స్వభావం, నా పాత జీవితం చచ్చిపోయింది. ఎంతమంది ఈనాడు ఈ మాట చెప్పగలరు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని ఎంతమంది చెప్పుకోగలుగుతారో అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, చాలా శ్రేష్టమైన మాటలు అపోస్తలుడైన పౌలు సంఘాలను ఉద్దేశించి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఈనాడు ఎంతమంది నిజముగా నాలో ఉన్న పాత మనిషి చచ్చిపోయాడు అని ధైర్యంగా చెప్పగలుగుతారో? పాతవి గతించిపోవాలి. అపోస్తలుడైన పౌలు అక్కడ బలమైన సాక్షి ఇచ్చి, నేను క్రీస్తుతో కూడా చెప్పండి సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఈ రోజున ఎంతమంది అటువంటి సాక్ష్యాలు చెప్పగలుగుతారు? లోకరీతిగా జలుబు చేసింది, అన్నయ్య ప్రార్థన చేశాడు, జలుబు తగ్గిపోయింది. ఈ సాక్ష్యాలు రొటీన్, ఇవి కామన్. కానీ ఈ సాక్ష్యాలు కావాలి సంఘానికి, కుటుంబాలకు. ఈ సాక్ష్యాలు ప్రియ దేవుని బిడ్డరా సంఘానికి, కుటుంబాలకు కావాలి. అప్పుడు నిన్ను బట్టి మరికొందరు మారతారు. నన్ను బట్టి ఇలా కొంతమంది మారారు అని చెప్పుకునే రోజు నీ జీవితంలో వచ్చునుగాక. ప్రియ దేవుని బిడ్డరా, నన్ను బట్టి మారారు అని చెప్పుకోవాలి. ఏమర్థమవుతుంది మీకు? నిన్ను బట్టి ఎవరైనా నిన్ను చూసి మారతారా? నువ్వు నూతన సృష్టిగా మారితేనే నిన్ను చూసి మారతారు. ప్రియ దేవుని బిడ్డరా, నీవు నూతన సృష్టిగా మారకపోతే నిన్ను చూసి ఎవరు మారరు. నువ్వు మాదిరిగా ఉండవలసిన వ్యక్తివి, మాదిరిగా ఉండవలసిన నీవే మారకపోతే నిన్ను చూసిన వారు ఏం మారతారు? నువ్వు ఎంతకాలం అవుతుంది దేవుని నమ్ముకోని? ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు ఎంతకాలం అవుతుంది దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడం చాలా చాలా తేలిక. నేను మారిపోయాను, నా పాత జీవితం చచ్చిపోయింది అని చెప్పుకునే సాక్ష్యాలు అవి మాదిరికరమైన జీవితాలు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో ప్రియ దేవుని బిడ్డరా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ అధ్యాయం 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావమును ఏం చేయాలంట? వదులుకొని. ప్రాచీన స్వభావం, మునుపటి ప్రవర్తన, క్రీస్తును నమ్మక ముందు నువ్వు కలిగి ఉన్న ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రాచీన స్వభావమును వదులుకొని. వదులుకున్నావా? నువ్వు వదులుకున్నావా? అప్పుడప్పుడు మన నోటి నుంచి వచ్చింది, అసలు నన్ను రేపొద్దు, నేను మంచోడు కాదు అంటారు. అంటే అసలోడు ఇంకా లోపల ఉన్నాడు. మీకు అర్థం కాల? అసలోడు లోపల ఉన్నాడు, ఆడు చావలా. ఆడు సచిన రోజు నువ్వు నూతన సృష్టిగా మారతావు. నీకు అర్థమైందా? ప్రియ దేవుని బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన. ఏమన్నా మనిషిలో ఒకనాడు క్రీస్తుని నమ్మకముందు దురాశ ఉంది, దురాశల చేత ఏడవబడ్డావు, లోకం వైపు కొట్టుకొని పోయావు. అది నీకు తప్పని తెలిసింది, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వదిలిపెట్టు.
నీవు వదిలిపెట్టు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఏముంది అందరూ చెప్తూ హల్లెలూయా. నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను దేవుని నమ్ముకున్నాను, నా ప్రాచీన స్వభావం విడిచిపెట్టాను, నవీన స్వభావం నేను ధరించుకున్నాను అని ఎంతమంది ధైర్యముగా సాక్ష్యం ఇవ్వగలుగుతారు? ఎంతమంది ధైర్యంగా నిలబడి సాక్ష్యం ఇవ్వగలుగుతారు? కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 2వ వచనం చదువుకుందాం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన, అంటే మనుషులు ఏమో మారలేదు, ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు నేను బలవంతుడిని అనుకోవద్దు. కండబలం చూసి, అంగబలము, ఆర్థిక బలం చూసి నేను బలవంతుడిని అనుకోవద్దు. నీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను జయించకపోతే నువ్వు ఎప్పటికీ బలవంతుడు కాలేవు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉన్నారు. ఆత్మ సంబంధులుగా ఎప్పుడు మారుతారు అంటాడు. నూతన సృష్టిగా ఎప్పుడు మారుతారు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. మీలో 3వ వచనం అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఏం చావట్లా? మనుషులో అసూయ చావట్లా, కలహాలు పోవట్లా. ఏ ఇంట చూసినా ఇప్పుడు చెప్పండి ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. కలహాలు లేని కాపురాలు ఉన్నాయా? కలహాలు లేని కుటుంబాలు ఉన్నాయా? కలహాలు లేని అన్నదమ్ములు ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి పోవట్లేదు. అసూయ, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు ఎప్పటికీ ఆత్మ సంబంధులుగా మారలేరు. మీరు ఆత్మ సంబంధులుగా మారాలంటే ఈ అసూయలు, ఈ కలహాలను చంపేయండి, క్రీస్తుతో కూడా సిలువ వేయండి. అప్పుడు మీరు నూతన సృష్టిగా మారతారు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. మీరు నూతన సృష్టిగా మారాలంటే ఇవి మీలో చావాలి, మీలో నుంచి బయటికి పోవాలి. ఏవి? అసూయలు, కలహాలు, ఈర్ష్యలు, కక్షలు, ద్వేషములు, విమతములు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి మీలో ఉండకూడదు. మీరు నూతన సృష్టిగా మారాలంటే ఈ జిడ్డు మొత్తం బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే మీరు నూతన సృష్టిగా మారతారు. అపోస్తలుడైన పౌలు మీరు ఇంకనూ ఆత్మ సంబంధాలుగా లేరు, శరీర సంబంధాలుగానే ఉన్నారు అంటాడు. ఆత్మ సంబంధాలుగా మీరు ఎప్పుడు మారుతారు? మీ ముందు చాలాసార్లు ఈ ప్రశ్న ఉంచుతున్నా. ఈ రోజు నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళతాను అనే నమ్మకం నీకుందా? పోనీ ఈరోజు సాయంత్రానికి నేను ఆరోగ్యంగా ఉంటాను అనే నమ్మకం నీకుందా? ఈరోజు సాయంత్రానికే, మనము నిన్నటి వారమే, రేపటి వారం కాలే కాదు, ఈరోజు సాయంత్రానికి నేను ఆరోగ్యంగా ఉంటాను అంటానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? నువ్వు చెప్పగలవా? అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు శరీర సంబంధిగా ఉంటే పరలోకాన్ని మిస్ అయిపోతావు. దేవుని రాజ్యాన్ని పొందుకోలేవు. దేవుని రాజ్యానికి నువ్వు వారసుడు కావాలంటే ఇవన్నీ నీలో చచ్చిపోవాలి. ఏవి? అసూయలు, కలహాలు. ఇక్కడే ఉంది. మీరు ఇంకనూ శరీర సంబంధాలే ఉన్నారు. ఎంతకాలం మాత్రం దేవుని నమ్ముకొని, ఎంతకాలం మాత్రం బాప్తిసం తీసుకొని, అయినా సరే మీరు ఆత్మ సంబంధులుగా మారామని మీరు చెప్పుకోగలుగుతున్నారా అని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంటి? దేవుడిని ప్రశ్నిస్తే నిజంగా నువ్వు మారావా, నువ్వు ఆత్మ సంబంధిగా మారేవా అని దేవుడిని ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందిలో భయము లేని భక్తి ఉంది. భయము లేని భక్తి ఉంది. భయము లేని భక్తిని ఎంతకాలం నువ్వు ఆధారం చేసుకుంటావు? ఎంతకాలం నువ్వు ఆధారపడతావు? అది నీకు అక్కడికి రానే రాదు. గుర్తుపెట్టుకో మాట.
భయముతో కూడిన భక్తి ఏదైతే ఉందో అది నీకు ఆపదలో అక్కడికి వచ్చింది, కానీ భయము లేని భక్తి నీకు ఆపదలో అక్కడికి రానే రాదు. గుర్తుపెట్టుకో. భయముతో కూడిన భక్తి నీకు ఆపదలో అక్కడికి వచ్చింది, కానీ భయము లేని భక్తి నీకు ఆపదలో అక్కడికి రాదు. అర్థమవుతే గట్టిగా చెప్పొచ్చు హల్లెలూయా. నీకు నీవే ప్రశ్నించుకో, నేను ఆత్మ సంబంధిన శరీర సంబంధిన? నేను ఆత్మ సంబంధిన శరీర సంబంధి? శరీర సంబంధులు దేవునితో సహవాసం చేయలేరు, కానీ ఆత్మ సంబంధులు మాత్రమే దేవునితో సహవాసం చేయగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డరా, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమన్నాడు? ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాత స్వభావం గతించిపోయిందా అని దేవుడిని ప్రశ్నిస్తే నీ జవాబేంటి? నేను మారానయ్యా అని నువ్వు అడిగితే, నిజంగా నువ్వు మారావా అని దేవుడిని తిరిగి నేను ప్రశ్నిస్తే నీ జవాబేంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు హాస్పిటల్కి వెళ్ళి చూస్తే హాస్పిటల్లో డేవిడ్ ఎట్లా ఉంది? నువ్వు ఒక మాట ఉంది అన్న, ఇది హాస్పిటలా షాపింగ్ మాల్ అన్నా అన్నావు. ఇది హాస్పిటలా షాపింగ్ మాలా అన్నావు. హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కలకల్లాడుతూ ఉన్నాయి, కలకల్లాడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని బిడ్డరా, అంత భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. ఈనాడు హాస్పిటల్లో షాపింగ్ మాల్లాగా మారిపోతున్నాయి అంటే ఎంతమంది జనం కిటకిటలాడుతున్నారో చూడాలి. ఇటువంటి దుర్దినాల్లో కనీసం ఇప్పటికైనా నువ్వు ఆత్మ సంబంధిగా మారాలి. ఆత్మ సంబంధిగా నువ్వు మారితే తప్ప నువ్వు నూతన సృష్టిగా ఎప్పటికీ నువ్వు మారవు. నువ్వు ఆత్మ సంబంధిగా మారితేనే నువ్వు నూతన సృష్టిగా దేవుని ముందు కనబడతావుగాక. ముగించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. లూకాసు వార్తలో ప్రభు ఒక చక్కటి మాట చెప్పాడు. ఎంతమంది దీనిని ఫాలో అవుతున్నారు? ఫాలో అయితే నువ్వు ధన్యుడివే. 6వ అధ్యాయం 55 నుంచి చదువుకుందాం. మీరైతే ఎట్టివారిని గూర్చిననో నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండునో, మీరు సర్వోన్నతుని కుమారులై ఉండునో. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. మీరు కనికరం గలవారై ఉండుడి. మీరైతే ఎట్టి వారిని గూర్చేదనో నిరాశ చేసుకొనక మీ శత్రువును ప్రేమించండి. నాకు వాడి వల్ల నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ఆ మనిషిని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను, నేను క్షమించలేను అనద్దు. క్షమించలేను అనే మాట నీ నోటికి దూరమగును గాక. అర్థం కాదు ఎవరికి? నేను క్షమించలేను అన్న మాట నీ నోటికి దూరమగును గాక. నా ప్రభు క్షమించాడు, నేను కూడా క్షమిస్తాను. ఎంత హింస పెట్టారో ప్రభువుని, కానీ ప్రభు ఏమన్నాడు? మీరందరూ మాడిపోదురుగాక, మీరందరూ ఎండిపోదురుగాక, శపించవు అన్నాడా? అంటలా. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించుకున్నారు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ క్షమాగుణము ఉండవలసింది. నీవు నూతన సృష్టిగా మారితే ఈ క్షమాగుణము, ఈ ప్రేమించే గుణము నీలో కనబడాలి. ఆమేన్. నీలో కనబడాలి. ప్రభు స్వయంగా చెప్పాడు. ఏం చెప్పాడు? నేరం మోపొద్దు, నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. నువ్వు క్షమించగలవా? దేవుడిని ప్రశ్నిస్తే నీ జవాబేంటి? నువ్వు క్షమించావా అని దేవుడిని ప్రశ్నిస్తే నీవు క్షమించే వెలుపట ఉన్న వారిని తీసి పక్కన పడి, నీవు, నీ కుటుంబము, నీ సంఘము, మాకు మాటలు లేవు అనే మాట నీ నోటికి దూరమగును గాక. మాకు మాటలు లేవు, వద్దా, పోత ఏం తీసుకుపోం, పోత ఏమీ తీసుకొని పోలేం. దేవుని బిడ్డల, క్షమించే గుణం, క్షమాగుణము దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆయుధం, గొప్ప ఆయుధం. క్షమించేవారు దేవుని ముందు చాలా గొప్పవారు. గుర్తుపెట్టుకే మాట.
క్షమించు అని అడిగేవారు కూడా దేవుని ముందు గొప్పవారే. క్షమించు అని అడగటంలో కూడా గొప్పతనం ఉంది. నేను వాడు ముందుకెళ్ళి నేను క్షమించమని ఒకటి ఏంటి, అసలు నా లెవెల్ ఏంటి, వాడు బేషారి అంతా అనుకుంటే దేవుని ముందు నువ్వు ఇంకా తగ్గించబడతావు. ప్రభువు స్వయంగా ఏం చెప్పాడు? మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువును ప్రేమించండి. ఇప్పుడు మనమందరం ఇప్పుడు ఒక పని చేద్దాం. మనమందరం లేచి నిలబడదాం. మీరందరూ ఒకరి తర్వాత ఒకరు వరుసగా చెప్పుకుంటూ, నా వల్ల నీకేమైనా మనసు కష్టంగా ఉంటే నన్ను క్షమించు, నిన్ను గాయపరిస్తే నన్ను క్షమించు, అందరూ చెప్పాలి. మనం ఎక్కడి నుంచి మనం ప్రాక్టీస్ చేద్దాం, సంఘం నుంచి మనం ప్రాక్టీస్ చేద్దాం. క్షమించే గుణం, క్షమించు అని అడిగి గుణం ఇక్కడి నుంచి మొదలవ్వాలి. కుటుంబాలు స్వర్గంగా పరలోకంగా మారతాయి, మారునుగాక. నూతన సృష్టిగా నువ్వు నిరూపించుకో. నూతన సృష్టిగా నువ్వు నిరూపించుకో. ఇది ప్రాక్టికల్గా చేయాలి. కానీ దేవుని వాక్యం వింటానికి చాలా మృదుమధురంగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చేస్తే అది ఇంకా మృదుమధురంగా మారుద్ది. అది ఇంకా రుచిగా ఉంటుంది. ముందు కొంచెం చేదుగా ఉండొచ్చు, కానీ తర్వాత అది రుచిగా మారుద్ది. ఆమెను చెప్పండి. మనం అందరం లేచి నిలబడతాం. అందరం ఒకరి తర్వాత ఒకరు, స్త్రీలు, పురుషులు. నిన్ను గాయపరిస్తే నన్ను క్షమించు, అందరూ లేచి నిలబడాలి.